బోరుగడ్డ అనిల్. అతనేమో జగన్ నాతో పాటు ఉన్నాడు, జగనే నన్ను బయటికి తీసుకొచ్చాడు జైలు నుంచి అని చెప్పి అతను చెబుతున్నాడు. మరి కారుమూరి వెంకటరెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే అతనికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అంటూ వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు. మరి ఎలా చూడాలంటారు వీళ్ళిద్దరు వాదనని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. అతను ఏం చెప్పాడు, మా జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను వచ్చేవాడిని కాదు బయటికి. జగన్మోహన్ రెడ్డి లీగల్ టీం ఎవరి కోసం ఈ రాష్ట్రంలో చేసిందంటే ఇద్దరి కోసమే. అది నా కోసం, రామాంజనేయులనే పోరంబోకి యాదవ్ కోసం చేసిందని చెప్పాడు. అదే ఆంజనేయుల కోసం. ఆంజనేయులు ఎవడాడు? ఒక ఐపీఎస్ ఆఫీసర్. వాడు లేడీస్ని పట్టుకురావడానికి, ఇది చేయించడానికి, ఇందులో పెట్టి బెదిరియడానికి, సంతకాలు పెట్టడానికి, దొంగలు తీసుకొచ్చి మంచోళ్ళు తీసుకెళ్ళి దొంగల్లాగా చిత్రహించి వాళ్ళని చిత్రహింసలు పెడతానికి, వాడు చేసిన వ్యవహారానికి వాడి కోసం టీం పనిచేసింది. ఈడేమో పక్క వాళ్ళు అమ్మబూతులు తిడతాం, పిల్లల్ని తిడతాం, ఇళ్ళకి వచ్చి పిల్లల మట్టుకు దగ్గర బొనుకుంటానంటాము. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఈ పోరంబోకు నా కొడుకుని లిగితే అరగంటలో అబ్బా కొడుకుల్ని చంపేస్తానని చెప్పని మాట్లాడిన ఈ పోరంబోకు నా కొడుకుని ఈయన్ని బయట తీసుకురావడానికి ఈ లీగల్ టీం పనిచేసిందంట. తదిమూలంతా సంకనాయకపోయారు. ఇంకా ఎవరికి చేయలే. ఇప్పుడు వాడు చెప్తుంది అదే. వాడు అంబడి నమ్ముకొని ఉన్నవాళ్ళకి వీళ్ళిద్దరి కోసం చేశాడు, ఇంకెవరి కోసం చేయలే. వాడు చెప్తున్నాడు వాడు. మరి మీరేం చేయాలా? వాడి ఆల్రెడీ లేదనంటే మంత్రులుగా ఉన్నప్పుడు వాడు ఆ పేరు నాని గారి తిట్ట కలిసి మాట్లాడుతున్నాడు. ఈడు మన కొడాల నాని గారి తిట్ట మాట్లాడుతున్నాడు. వాడు చెప్పల మంత్రి తిట్ట మాట్లాడుతున్నాడు. మరి ఈ సజ్జల రామకృష్ణ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ గారి తిట్ట మాట్లాడుతున్నాడు. ఆఖరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిట్ట ఉన్నాడు. వాడు వీడియో వచ్చింది కదా బయటికి, నవ్వుతా మాట్లాడుకుంటున్నారే పక్కన కూర్చోబెట్టుకొని బ్రహ్మాండంగా. వాడు మంత్రియా? లేకపోతే ఒక మంత్రి దగ్గర పోయి అంత ఫ్రీగా అంత ఇదిగా మాట్లాడతాడంటే ఎట్ట మాట్లాడతాడు? ఎసుంటోడు అయితే మాట్లాడతాడు వాడిని అంత ఇదే. ఇప్పుడు వైసీపీ పార్టీ మొత్తం అతని వెనకమాల ఉందంటారు మీరు? ఇవాళ వాళ్ళకి వాడు మాట్లాడడానికి మళ్ళీ ఏడా మాకు ఇంకా ప్రజల్లో ఇప్పటికే అసలు కుంగిపోయాము, ఇంకా వీడు మాట్లాడిన దానికి ఇంకా తేడా వచ్చిందని చెప్పి నేను నలుగురు బయటకు వచ్చి కోడాలగాడి కూడా ఎప్పుడో రానివాడు వచ్చి నేను 6 నెలల నుంచి లేను అన్నాడు. వాడికి ఇప్పుడు నిద్రలేసినట్టున్నాడు, లేకపోతే మేలుకున్నాడు. వాడు 18 నెలల నుంచి వాడు అసలు దొరకట్లేదని చెప్పని అక్కడ అందరూ ఆడిపోయాడు ఏడు దాక్కున్నారని చెప్పని ఆడదస్తుంటే గుడివాళ్ళు నేను 6 నెలల మీద దూరంగా ఉన్నానని చెబుతున్నాడు వాడు. ఏం అసలు ఆ రోజు నేను నీకు చాలా మాట చెప్పాను కదా, ఓడిపోతే ఈ మొండల నోట్లోంచి మాట రావని చెప్పా. అంత ముందు మాట్లాడిన మాటలకి వీడు ఓడిపోతే నోట్లోంచి ఒక్క మాట రాదు, నోట్లోంచి ఒక మాట వస్తే పళ్ళు రాలుతాయి, నాలుగు కూడా కోసిపోతారు. ఇండి చూస్తా ఉన్నాను వాళ్ళిద్దరికి. ఇలా ఎట్ట దాక్కున్నారు? ఇలా మాట్లాడమని ఆ మాటలు ఒక్క మాట్లాడమని దమ్ముంటే సరే. ఇప్పుడు బోరుగడ్డ అనిల్కి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దాన్ని అలా చూడాలి, భయపడారు. ఇప్పుడు అదేదో బోరుగడ్డ అనిల్ చూసుకోవాలి. అది మరి వాడి సిగ్గునే ఉండాలి. అది సిగ్గుంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాను నేను చేయడుగా. వాడు సిగ్గులేని ఎదవ కాకపోతే వాడు సపోర్ట్ చేస్తాడు మళ్ళీ. లేదంటే వాడే ప్రెస్ మీట్ పెట్టి ఎదవలారా మీరు చెప్పిన పనులు, మీరు నా చేత ఇన్ని పనులు చేసి తిట్టిచ్చారు, మీరు నేను చేసిన తప్పు పోనన్నా నీ సారీ చదువుతున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మీ సారీ చదువుతున్నాను, ఏంది వాళ్ళు నన్ను వాడుకొని వాళ్ళు నన్ను కాదని చెప్పని తరిమేసిన యాదవులు వీళ్ళు, ఇలాంటి యాదవులు అమ్మడి మేము దళితులుగా మేము ఉండకూడదని చెప్పని ఆ యాదవన్న స్టేట్మెంట్ ఇవ్వాలి. ప్రజల సమస్యలు తీరుస్తాను, ప్రజలకు తోడుగా నేను ఉంటానంటూ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో పెడుతున్న ప్రజా దర్బార్స్ ఎలా చూడాలంటారు? నిజంగానే ప్రజల తరపున పోరాటం చేయడానికే జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్లు పెడుతున్నారు అనుకోవాలంటారా? బుద్ధి వచ్చిందేమో, జ్ఞానం వచ్చిందేమో, లేకపోతే అతను చేసిన తప్పులు పొరపాట్లు అన్నీ వాళ్ళ నాన్నేమో నైట్ వచ్చి చెప్పాడేమో జగన్మోహన్ రెడ్డికి. మరి అందుకని ప్రజా దర్బార్లు పెడుతున్నాడేమో ఇప్పుడు. ఎందుకంటే ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకోవడానికి ప్రజావేదికను కడితే ఇది బాబు సొమ్ములాగా ప్రజల డబ్బుతో కట్టిన దాన్ని ఇతను వచ్చి దాన్ని కూల్చాడే. మరి ఏ మొఖాన్ని పెట్టుకొని ఇవాళ ప్రజా దర్బార్లు పెడతాడు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని ప్రజల్ని కలవకుండా ఒక రాజు బిడ్డలాగా ఏదో నేను రాజుని రాజ్యానికి అందరూ బంట్లు అనే విధంగా ఇతను పరిపాలన చేసి ఆ రోజు ప్రజల మీద వాళ్ళ దుష్టమోకల్ని వదిలి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఇబ్బంది పాలు చేసి ఎన్నో బాధలు పెట్టిన అభినవ ఈ ప్రపంచంలోనే హిట్లర్ అనేవాడు ఎప్పుడో చచ్చాడు. ఆ హిట్లర్ పొజిషన్లో ఇతనుండి ఎలాంటి పనులు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజా దర్బార్లు పెడుతున్నాడంటేనే
ఏమంటారు కషాయవాడిని గొర్రెలు నమ్ముతారంటారు చూసావా, గొర్రెలు నమ్ముతాయని. అలాగే ఈ జనం కొంతమంది, ఇంకా కొంతమంది, ఈ కొంతమంది ఆ కషాయాన్ని నమ్మి పోతున్నట్టుందనేది ఈ రాష్ట్ర ప్రజల భావన. ఆ మాట అంటారు ఏంటంటే వాళ్ళ నాయకుడిని వాళ్ళు నమ్మకుండా ఉంటారనుకోవాలంటారా? ఎందుకంటే కనుక మరి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పేదల తరపున పనిచేసింది, పేదల కోసం పనిచేసింది ఒక్క నేనే మాత్రమే అంటూ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ పార్టీ కార్యకర్తలు అయి ఉండొచ్చు కదా. అతని డబ్బే మిగిల, అతనికన్నా నేనే నయ్యం. నా సొంత ఆస్తులు అమ్ముకొని, నా సొంత పొలాలు అమ్ముకొని, నా చేతనైన సాయం చేశాను పేదలకి, ప్రజలకి, నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి. అతను సొంత డబ్బులు కానీ, అతని సొంత ఆస్తులు కానీ అతను ప్రజలకు ఇవ్వాల. అప్పులు చేసి ప్రజలు కట్టిన పన్నులతో వాళ్ళు దొబ్బేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిని మిగలంగా కక్కింది ఉంటుందే, అది ప్రజల మోకాన పారేశారు బిస్కెట్లలాగా. అర్థమైందా? అభివృద్ధిని ఆపేశారు, పోలవరాన్ని ఆపేశారు, రాజధానిని ఆపారు, రోడ్లు ఆపారు, కాలువలు ఆపారు, ప్రాజెక్టులు ఆపారు. ఇస్తామన్న ప్రతి ప్రోగ్రాంకి సోగం డబ్బులు కోతలు పెట్టారు. ఇలాంటి పోరంబోకోళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఎలా ఓడిపోయారు? నువ్వు ఎందుకు ఓడికొట్టావు? ఇన్ని పనులు చేస్తే వాడిని ఓడికొడతారా? బీహార్లో నలభై గెలిచాడు కదా, మరి ఇన్ని పనులు చేస్తే ఇతను ఎట్ట ఓడిపోయాడు? 30 ఏళ్ళు ఉంటానన్నాడుగా, 30 ఏళ్ళు ఉంటా అని చెప్పి పగబ్బాలు పరికి నీ ఎదవలో ఎలా ఓడిపోయాడు? సిగ్గుండొద్దు. ఇప్పుడు అది ఓకే అండి. ఇప్పుడు ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలం అయిపోయింది కాబట్టి ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు, వాళ్ళకి తోడుగా నేను ఉంటాను అంటంలో ఒక నాయకుడిగా ఆయన ఇచ్చే భరోసాని నమ్మొచ్చు అంటారా? వచ్చే ప్రజలు ఎవరు వాళ్ళు? మన దగ్గరికి వచ్చే ప్రజలు ఎవరు? మన పార్టీ ఆఫీసులో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల దగ్గర నుంచి మొత్తం వాళ్ళ ప్రజలతో మమేకం అవుతున్నారే. ఉప ముఖ్యమంత్రితో మొత్తం ప్రజలతో మమేకం అయ్యి అన్నీ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి పోయేది ఎవరు? ఆ పోరంబోకుడు నమ్మిన ఆ 30%లో 20% ఇప్పుడు తగ్గిపోయింది. ఆ 40%లో 20% పోయింది, దొబ్బేసింది. అటు 20% ఇప్పుడు ఆ 20% వాళ్ళు వెళ్తారు. వాళ్ళు పిలిపించుకుంటున్నారు. ఎవడు వెళ్తున్నాడు? పిలిపించుకున్నారు సార్, మీకు తెలుసా? అదేంటండి పిలిపించుకోవటం ఏంటండి? వీళ్ళ సమస్యలను పరిష్కరించడానికే కదా పోరాడు. లోకలారే నీ అమ్మ ఎవరు రాని, మీరు నేను ప్రజా దర్బారు పెడుతున్నాను, మీరు 100 మంది 200 మంది తీసుకురాంటారు అని చెప్పని ఒత్తిడి చేస్తున్నారు. లేదా అడగమానండి, వాళ్ళు చెప్పమానండి, ఈ ఆమోది కానీ చెప్పమానండి. ప్రజా దర్బార్ కూడా ఒత్తిడి చేసి పిలిపిస్తారా? అవును. ఎవడు వస్తున్నాడు? వాడు చూస్తానికి ఎవడు వస్తాడు? పెళ్ళిళ్ళకి వెళ్తే నువ్వు ఎంతమందిని పిలుస్తున్నావు? అయ్యా నేను 50,000 మందికి పెడతావు నువ్వు. అయ్యా నేను 500 మంది కూడా పెట్టుకోవాలంటే, అరే తతిమా 40,000 మంది మేము డబ్బులు ఇస్తాం, మేము వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జిందాబాద్ కొట్టి అని చెప్పే కదా ఇల్లు పిలిచికుంది. అవి బయటపడ్డా లేదా? ఇదివరకంటే పేపర్లో టీవీలో ఎవడు ఉండే కదా, ఇవాళ సెల్ ఫోన్లు ఉండే దగ్గర, ప్రతివాడి దగ్గర. అవి ఎంతమంది చెప్పారు, అయ్యా మమ్మల్ని పిలిచి డబ్బులు ఇచ్చారు వచ్చామని చెప్పిన వాళ్ళు లేరా? ఈయన పెళ్ళిళ్ళు ఆడికిపోయినా అంటే ఇప్పుడు ఆ రోజు హైదరాబాద్ దిగాడు. ఏది ఎప్పుడు 24 దేనికి వెళ్ళాడు? ఈయన కోర్టుకి వెళ్ళాడు. ఆడి నుంచి ఇక్కడి నుంచి జనాన్ని తీసుకెళ్ళింది ఎవరు? సురేష్ వాళ్ళు కాదు. ఎక్కడి నుంచి 600 మందిని తీసుకెళ్ళింది, ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది అక్కడ వచ్చాడు తలకమాసినోడు. ఏడు నుంచి తీసుకెళ్ళి ఆడ రప్ప ఎవరిని రప్ప అంది? సిగ్గుండాలి వాళ్ళకి కూడా. అంటే వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు తప్పులు చేయొచ్చు అంటే వాళ్ళని మాట్లాడడానికి లేదా? ఇలా ఇదే సినిమా ఉందాయా? నిన్న లాస్ట్ రోజు వాడు ఎవడో వేసాడు పోరంబోకోడు, 600 టికెట్లు పెట్టారు వీళ్ళు. అంతకుముందు 2,000 1,500 పెట్టినప్పుడు ఏం కాళ్ళు కత్తున్నారు అందరూ? వ్యవస్థ ఏ అవస్థనైనా నువ్వు నిన్న 600 టికెట్ పెడితే ఎవడు రమ్మన్నాడు? ఇప్పుడు అయ్యా మీరు వచ్చి బలవంతంగా చూడండి సినిమా అని చెప్పారా? అమ్మాళ్ళ ఇష్టం, వెళ్ళేవాడు వెళ్తాడు, వెళ్ళినోడు టికెట్లు తగ్గినప్పుడు వెళ్తారు. ఏమన్నా వాళ్ళు బలవంతం చేసి మీరు చూడాల్సిందని చెప్పి అనలేదే. వాళ్ళు 200 కోట్లు పెడితే ఆ రోజు ఏం చెప్పారు? ప్రభుత్వం 100 కోట్లు దాటితే మేము రేట్లు పెంచుతాం, 100 కోట్లు సినిమా పెంచమన్నారు. వాళ్ళు 200 కోట్లు పెట్టి సినిమా తీశారు, ప్రభుత్వాన్ని పెట్టుకున్నారు. పైపెచ్చి అతను ఏం చేశాడు? అతను పెంచింది తక్కువే. ఈ సినిమాకి అందరి సినిమాల వల్ల పెంచలా, బాలకృష్ణ ఒప్పుకోడు. అయినా కూడా అతను ఏం చేసి 20% మళ్ళీ అక్కడ కార్మికులకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి పెట్టాడు తెలంగాణలో. అక్కడ తెలంగాణలో నిన్న సినిమా అంతకుముందు ఆల్రెడీ ఇదే కోర్టులు కదా, వాడు అది ఆల్రెడీ లోకల్ కోర్టు వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకో కోర్టు ఏమో మళ్ళీ కోర్టుకి ఇట్లా తీర్పులు తేడా ఉండి సినిమాలు వాడు సంఘాకపోతారా? డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కున్నారు, ఎగ్జిబిటర్లు ఇది 200 కోట్లు పెట్టి వాళ్ళు ఏమైపోవాలా? సరే అది సినిమా మ్యాటర్ తర్వాత అంటే అసలు ముఖ్యంగా మీరు అన్న దాంట్లో నేను ఏకీభవించకపోవడానికి కారణం ఏంటంటే కనుక జనాలను పిలిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. ఇప్పుడు ఫంక్షన్లు అంటే మీటింగ్లు అంటే జనాలను గ్యాదర్ చేస్తారు, అంతవరకు అది ప్రతి రాజకీయ పార్టీ చేసే పనే. ప్రజా దర్బార్కి కూడా గ్యాదర్ చేస్తారండి మరి? అసలు చేస్తారయ్యా, చేస్తున్నారు. ఎవడొస్తాడు ఆయన చూసి? ఇప్పుడు విజయవాడ నుంచి వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు పెట్టారు చెప్పు? కార్లు పెట్టి తీసుకొచ్చారు వాళ్ళని తెలుసా? కార్లు పెట్టి విజయవాడ వాళ్ళు ఇల్లు బాగా కొడితే
వాళ్ళని కార్లు పెట్టి తీసుకొచ్చారు ఆ కొంపకి ఒక 20 మందిని. పిలిపించుంటారండి. అరే వాళ్ళని కార్లు పెట్టి తీసుకొచ్చాడండి వాడు చిప్పలం అమ్ముకున్న మంత్రి, అది ఎదవాడు, భూమి 2 అడుగులు ఉండు, సరే ఇవన్నీ శ్రీనివాస వాడి పేరు. అవును సరే ఇవన్నీ ఓకే అండి. ఏంటి గుంటూరు బంగారం దిమ్మెలు ఎండి దిమ్మెలు అమ్ముకున్న ఎదవాడు, ఏది గుళ్ళలో గుళ్ళలో ఈ బాల కొడితే ఈ ఎదవా నా తాగుబోతే ఎదవా, ఏం పాలవా తగలబడవా ఇంకోటి చేపిస్తామని చెప్పిన వాగిన ఎదవలు ఇళ్ళు, హిందూ మతానికి వ్యతిరేకులు ఇళ్ళు, సనాతన ధర్మానికి వ్యతిరేకులు ఎదవలు. ఇలాంటి ఎదవలను పెట్టుకొని ఈ ఎదవలు ముఖ్యమంత్రుల పదవులు ఇస్తే మొత్తం కూడా వ్యవస్థను నాశనం చేశారనమాట.